సార్ మా కోసం ఒక మంచి ఫెయిల్యూర్ స్టోరీ సార్. అబ్బా ఇది చేయకుండా ఉండాల్సింది. కేఫ్లో వర్క్ చేసేటప్పుడు నాకు ఈ రోజుకి గుర్తుంది, 2012లో ఫాదర్ది చెప్పకుండా ఆ రోజే ఎంటర్ అయిపోయాను. ఫుల్ లాసెస్లో వెళ్ళిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి, ఏం చేయాలో తెలియదు, ఫాదర్ని ఏం అడగాలో తెలియదు. డాడీ ఇంత లోన్ ఉంది, ఇంత అప్పు ఉంది, నేను ఇవ్వలేకపోతున్న ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నా అంటే బెటర్ ఒక పని చేయి. లెట్స్ ఆల్ వెల్కమ్ అవర్ శశాంక్ గారు. హలో శశాంక్ గారు, దిస్ ఈజ్ డాక్టర్ వివేక్ సార్. అన్ని సక్సెస్ఫుల్ చెప్పారు, అన్నీ చెప్పారు. 5 years లాస్లో ఉందని కూడా చెప్పారు సార్. మా కోసం ఒక మంచి ఫెయిల్యూర్ స్టోరీ సార్. అబ్బా ఇది చేయకుండా ఉండాల్సింది, అబ్బాయి అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో వెళ్ళకుండా ఉండాల్సింది, మా కోసం ఒక్కటి సార్. సో వివేక్ గారు, స్టార్టింగ్దే చెప్తాను. నేను 2011 నుంచి 2015 వరకు 4 years నేను కేఫ్లో ఉన్నాను కదా. కేఫ్లో వర్క్ చేసేటప్పుడు నాకు ఈ రోజుకి గుర్తుంది, 2012లో గుంటూరు నుంచి ఒక పర్సన్ వచ్చారనమాట మన దగ్గర. ఆయన పేరు నాగరాజ్. ఈరోజు కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఆయన ఫస్ట్ బిస్కెట్స్ ఆర్డర్ ప్లేస్ చేసి, నేను కార్టూన్లో తీసుకెళ్తానండి, మీ ఉస్మానియా బిస్కెట్స్ బాగుంటాయి అని. కార్టూన్ తీసుకెళ్ళాకనే ఆయన ఎవ్రీ ఆల్టర్నేట్ డే రావడం స్టార్ట్ చేశాడనమాట. మీరు ఎందుకు ఆల్టర్నేట్ డే వస్తారు, నేనే సప్లై చేస్తానండి, నాకు బస్ నెంబర్ ఇవ్వండి, బస్సులో పంపించేస్తాను. అయితే ఆ బిజినెస్ ఎంత పెద్దగా అయిపోయిందంటే ఆర్డర్స్ వస్తూ వెళ్ళిపోయాక నేను ఫాదర్కి ఏం చెప్పానంటే, డాడీ నాకు అవుట్లెట్ పెట్టాలని లేదు, ఇవన్నీ హెడేక్ నాకు వద్దు, కస్టమర్లు ఇంతమంది రావడము ఇవి హెడేక్ వద్దు, నేను బిస్కెట్ సప్లై స్టార్ట్ చేస్తాను, నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటాను, నేను ఈ 100 మందితో మాట్లాడే అవసరం ఉండదు. నా నేచర్కి ఫాదర్ కొంచెం అగ్రెసివ్ అనమాట, అందరితో మాట్లాడతారు, మంచి పిఆర్ బిల్డ్ చేస్తారు. మనం కొంచెం అప్పట్లో చాలా కన్జర్వేటివ్ ఉండే ఇంకా. అయితే నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని బిస్కెట్ సప్లై చేసేవాడిని. 10 కార్టన్లు, 20 కార్టన్లు, 100 కార్టన్లు, 200 కార్టన్ల వరకు వెళ్ళిపోయినాకనే ఎంత సప్లై చేస్తున్నానో దానికంటే 5 times ఎక్కువ క్రెడిట్ వెళ్ళిపోయింది. అయితే ఫాదర్ నాకు అప్పట్లో చెప్పారు, బెటా ఒక చిన్న కెఫే పెట్టుకో, క్యాష్ ఇస్తాడు, నువ్వు ప్రోడక్ట్ ఇస్తావు, దీంట్లో ఏం క్రెడిట్ లేదు, నువ్వు ఎప్పుడైతే బిజినెస్ పెద్దగా అవుతుందో, నీ డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎఫ్ఎంసీజీ అంటే ప్రోడక్ట్ మార్కెట్. హల్దీరామ్ ఎట్లయితే రీటైల్ నుంచి ఎఫ్ఎంసీజీకి వచ్చిందో, ప్రోడక్ట్ మార్కెట్, ప్యూర్ ప్రోడక్ట్లో ఫుల్ దమ్ము ఉంది. కానీ మీ ప్రోడక్ట్ ఎవరు గుర్తుపట్టకపోతే మీరు ఎఫ్ఎంసీజీలో వచ్చి యూజ్ లేదు, పెద్ద బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడాలి, పెద్ద అడ్వర్టైజ్మెంట్ మాట్లాడాలి, చాలా హై ఇన్వెస్ట్మెంట్. సో నేను అది ఫాదర్ది చెప్పకుండా ఆ రోజే ఎంటర్ అయిపోయాను. ఫుల్ లాసెస్లో వెళ్ళిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి, ఏం చేయాలో తెలియదు, ఫాదర్ని ఏం అడగాలో తెలియదు. సో ఫాదర్కి ఇక లాస్ట్ పీక్ వరకు వచ్చినప్పుడు ఏం చేస్తాం, డాడీ ఇంత లోన్ ఉంది, ఇంత అప్పు ఉంది, నేను ఇవ్వలేకపోతున్న ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నా అంటే బెటర్ ఒక పని చేయి, ఈ డబ్బులన్నీ మర్చిపో అన్నట్టు. నువ్వు యుఎస్ పోయి స్టాన్ఫర్డ్లో ఏదో చేస్తా అన్నావు కదా, దానికి డబ్బులు పోయినాయి అనుకో, దీని గురించి మర్చిపో, ఒక మేనేజర్ని పెట్టి దీని డబ్బులు ఎట్లా రావాలో ఆయనకు అప్పచెప్పేసి నువ్వు ఒక చిన్న కెఫే ఓపెన్ చేయి, నువ్వు ఫేమస్ అయినాక ఈ సప్లైలో దిగు, ఇప్పుడు దిగద్దు అని అన్నారు. అందుకనే 2020 కోవిడ్లో ఎప్పుడైతే బంజారాహిల్స్ హిట్ అయిపోయిందో కోవిడ్ తర్వాత, అప్పుడు టీ పౌడర్ సప్లై స్టార్ట్ చేశాను నేను. అది కూడా ఓన్లీ హైదరాబాదే చేశాను. మీకు ఇప్పుడు సురేష్ అన్నట్టు బెంగళూరు అడిగితే ఇయ్యను, నేను ఎందుకు ఇయ్యను అంటే, బెంగళూరు మనం అంత ఫేమస్ ఇంకా కాదు. బెంగళూరులో మేము ఎప్పుడు సప్లై చేస్తామంటే టీ పౌడర్ బెంగళూరులో 100%లో 90% మంది నిలోఫర్ అంటే గుర్తుపట్టాలి, అప్పుడే సప్లై చేస్తాం. నేను యూఎస్లో ఎప్పుడు ఓపెన్ చేస్తా అంటే, ఇండియన్స్ మన ఛాయ్ తాగడానికి వస్తే నేను ఓపెన్ చేయను, మొత్తం మెయిన్ స్ట్రీమ్ అంటే యూఎస్ తెల్లోళ్ళు నల్లోళ్ళు అందరు రావాలి నిలోఫర్ ఛాయ్ తాగడానికి, అప్పుడే మేము ఓపెన్ చేస్తాం.